తిరిగి BCN న్యూస్కి స్వాగతం. కాకినాడ దేవాలయం వీధిలో ఉన్న రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ద్వాదశ దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. గత 15 సంవత్సరాలుగా కాకినాడ 30వ డివిజన్ పెద్దలు చౌదళ్ల పెద్దకాపు వాణి దంపతుల ఆధ్వర్యంలో ద్వాదశ దీపోత్సవాన్ని నిర్వహించారు. అందులో భాగంగా పెద్దకాపు కుమారుడు చౌదళ్ల ప్రసాద్ శ్రీ అన్నపూర్ణ దంపతులు పీటలపై కూర్చుని పూజలు నిర్వహించారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ద్వాదశ దీపోత్సవంలో పాల్గొని జ్యోతులను వెలిగించారు. ఈ సందర్భంగా ద్వాదశ దీపోత్సవ నిర్వాహకులు చౌదళ్ల పెదకాపు చౌదళ్ల ప్రసాదులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా స్వామివారి ఆశీస్సులతో ఇదే ప్రాంగణంలో ద్వాదశ దీపోత్సవం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి అరుణ్ కుమార్, బన్నీ, స్థానిక పెద్దలు అద్దెపల్లి గంగరాజు, విజ్ఞపు మురళి, వంకాయల కృష్ణ, నేరళ్ల మురళి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మోసపూరితమైందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ అంతా అంకెల గారడిలా ఉందని ఎద్దేవా చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకానికి అరకొరగా నిధులు కేటాయించారంటూ మండిపడ్డారు. ప్రతి ఏటా రైతులకు ఇవ్వాల్సిన సాయం దక్కకుండా చేశారని, 5 నెలలు కూడా గడవక ముందే ఈ ప్రభుత్వం అంటే ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు కర్రి భాస్కర్ రావు, ముప్పిడి సంపత్ కుమార్, జడ్డు హరిబాబు తదితరులు పాల్గొన్నారు. మొన్న 11వ తారీఖున కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా మోసపూరితమైన బడ్జెట్గా మనందరం కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి. ప్రజల్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అనేక సార్లు మోసం చేశాడు. ఎన్నికలకు ముందు అనేక మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయడం అన్నది అతనికి ఒక అలవాటుగా, ప్రవృత్తిగా మారిపోయిందన్న పరిస్థితికి రాష్ట్రంలో కనపడతా ఉంది. గత ప్రభుత్వంలో లాస్ట్ ఇయర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2,53,500 కోట్లు అయితే ఈ బడ్జెట్లో 2,94,427 కోట్లు అంటే 41 కోట్లు పెరుగుదల చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని 100% నిలబెట్టుకుంటూ అమలు చేసి దేశానికి ఒక ఆదర్శవంతమైన అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అందించాడు. దానికంటే గొప్పగా ఇస్తామనడానికి ఆయన ఉన్న పరిస్థితిని బట్టి ఎన్నికల్లో కూడా దానికి కట్టుబడి ఉండి మేము ఇవన్నీ అమలు చేస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు అప్పటి వరకు రాష్ట్రం అప్పులు పాలైపోయింది, 10 లక్షల కోట్లు దాటేసింది, 11 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. మొన్న అయితే నెల రోజుల ముందు కూడా చంద్రబాబు నాయుడు నోట్ ఏమిటో వచ్చింది 14,000 కోట్లు, 14 లక్షల కోట్లని. మరి ఏ రకంగా మీరు ఇవాళ 6,46,000 కోట్లని మీరు బడ్జెట్లో చూపించారు? అంటే మీరు ఎంత అబద్ధాలు ఆడటానికి దిగజారిపోతారన్న దానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. ఇవాళ ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రజలకు ఇచ్చిన మోసపూరితమైన హామీలు సూపర్ 6, సూపర్ 7 ఇచ్చిందే ఒక దీపం పథకం దీంట్లో పెట్టారు. ఒక సిలిండర్ ఇవ్వాలన్నా దగ్గర 1,300 కోట్లు అవుతుంది. దాన్ని మీరు 895 కోట్లు మాత్రం బడ్జెట్లో కేటాయించారు. అంటే మీరు ఇస్తానన్న 3 సిలిండర్లకి ఎగరామం పెట్టేశారు. ఇది నిజంగా
ప్రజలందరికీ కూడా ఒక శరాఘాతం. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన బడ్జెట్, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పెట్టిన బడ్జెట్, ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ ఆయన ఇలా జరుగుతుంది అని ఆడికి ప్రశ్నించిన సందర్భం ఎక్కడ కనపడినట్టు కూడా లేదు. ఇవాళ ధరల స్థిరీకరణ నిధికి ఎక్కడ మీరు బడ్జెట్లో ఎక్కడ పెట్టలేదు. గతంలో 3,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి ఉండేది. ధరలు నిలబెట్టే వాళ్ళం. మరి ఇవాళ రైతుకి ఎవరు భరోసా ఉంటారు? ఈ ప్రభుత్వాన్ని ఇంకా మనం 4.5 సంవత్సరాలు భరించాలి. ప్రజలు ఇంకేమి అన్యాయం జరుగుతుందని ఆందోళన ఉన్నారు. ఏదేమైనా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అని ప్రజల తరఫున నిలబడి ప్రజల కోసం పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, దానికి తగిన కార్యాచరణ కూడా తయారు చేసి మా అధ్యక్షుల వారు త్వరలోనే దానికి సంబంధించిన ప్రోగ్రాం తయారు చేస్తారు. ప్రజల పక్షం నిలబడి ప్రజలకు న్యాయం చేయడానికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా ఉంటుందని సందర్భంగా. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక రాయపేటలో ఉన్న స్పెషల్ మున్సిపల్ ఎస్ఎల్ఎన్ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి పి. విజయదుర్గ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ చిన్నతనం నుంచే క్రమశిక్షణను అలవర్చుకోవాలన్నారు. చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిగమించాలని, విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ఉపాధ్యాయులకు చదువుతున్న స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభను కనబరిచిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ జడ్జ్ జి. గంగరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. సుధీర్ బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ బాలాజీ, లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యులు చల్లా దానయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ అంబర్పేట బతుకమ్మ కుంటను అభివృద్ధి చేయడానికే వచ్చామని, ఎలాంటి కూల్చివేతలు చేపట్టబోమని స్థానికులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఉన్న ఏ ఒక్క నిర్మాణాన్ని కూడా కూల్చబోమని రంగనాథ్ స్థానికులకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఉన్న కుంటను అభివృద్ధి చేసి చుట్టూ పార్క్ ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హామీతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పాలకొలలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఆర్డీఓ దాసిరాజు. పొలసానిపల్లిలో జోనల్ స్పోర్ట్స్ మీట్ 3 రోజుల పాటు ఆటల పోటీలు నిర్వహించినట్లు అధికారుల ప్రకటన. కాకినాడ వేణుగోపాల స్వామి ఆలయంలో ద్వాదశ దీపోత్సవం జయప్రదం చేయాలంటూ భక్తులకు పిలుపునిచ్చిన నిర్వాహకులు. హైదరాబాద్ అంబర్పేట బతుకమ్మ కుంట ప్రజల్లో ఆందోళన, ఎలాంటి కూల్చివేతలు చేపట్టబోమన్న హైడ్రా కమిషనర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.